ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ సినిమా ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని సెమిస్టర్ 2 యొక్క ఎక్సర్సైజ్ నెంబర్ 9.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమలకి. ఎక్సర్సైజ్ నెంబర్ 9.1, ఐడెంటిఫై ద టర్మ్స్ అండ్ దేర్ కోఫిషియెంట్స్ ఇన్ దిస్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మనకి టర్మ్స్ ని ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా కోఫిషియెంట్స్ అంటే న్యూమరికల్ కోఫిషియెంట్ అని అర్థం అన్నమాట. ఇక్కడ న్యూమరికల్ కోఫిషియెంట్ ఇవ్వలేదు, సో న్యూమరికల్ కోఫిషియెంట్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. న్యూమరికల్ కోఫిషియెంట్స్ అంటే ఏంటి? నెంబర్స్. సో నెంబర్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్, టర్మ్స్. టర్మ్స్ ఆర్, ఇదొక టర్మ్ 5xyz². ఇదొక టర్మ్ -3zy. నెక్స్ట్ న్యూమరికల్ కోఫిషియెంట్స్ ఆర్, న్యూమరికల్ కోఫిషియెంట్స్ ఆర్ న్యూమరికల్ కోఫిషియెంట్స్. సో ఈ 5xyz² లో xyz² కి పక్కన ఒక నెంబర్ ఉంది, దాన్ని మనం న్యూమరికల్ కోఫిషియెంట్ అంటారు, అంటే 5 అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా -3yz లో -3 అనేది నెంబర్ కనుక -3 అనేది న్యూమరికల్ కోఫిషియెంట్. అంతేనండి, సింపుల్. నెక్స్ట్ టర్మ్స్ ఆర్ 1x(x²) అన్ని ప్లస్లు కనుక మనం ప్లస్ రాయొచ్చు. న్యూమరికల్ కోఫిషియెంట్స్, న్యూమరికల్ కోఫిషియెంట్స్. న్యూమరికల్ కోఫిషియెంట్స్. సో 1కి 1 న్యూమరికల్ కోఫిషియెంట్. ఎక్స్ పక్కన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 1x అని అర్థం అన్నమాట, అంటే 1. x² పక్కన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఏమీ లేకపోతే ఏంటి 1 ఉన్నట్టు కనుక x² పక్కన 1 ఉంది కనుక ఇక్కడ కూడా న్యూమరికల్ కోఫిషియెంట్ 1 అన్నమాట. నెక్స్ట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ లో టర్మ్స్. సో టర్మ్స్ ఆర్, ఇదొక టర్మ్ 4x²y². సో ఇదొక టర్మ్ -4x²y²z². ఇదొక టర్మ్ z². సో ఇప్పుడు ఏంటి మనం రాయాలి? న్యూమరికల్ కోఫిషియెంట్స్. న్యూమరికల్ కోఫిషియెంట్స్, న్యూమరికల్ x²y² పక్కన నెంబర్ ఎంత ఉంది? 4 ఉంది కనుక ఏదైనా ఒక టర్మ్ ని ఏదైతే నెంబర్ మల్టిప్లై చేస్తుందో దాన్ని మనం న్యూమరికల్ కోఫిషియెంట్ అంటారు, అంటే ఇది 4 మాట. ఇక్కడ x² y² z² అనే ఒక టర్మ్ ని -4 అనేది మల్టిప్లై చేస్తుంది, అంటే ఇది మొత్తం అంత టర్మ్. ఈ టర్మ్ లోని ఇది ఒక్కటే నెంబర్ కనుక -4 అనేది న్యూమరికల్ కోఫిషియెంట్. z² పక్కన ఏమీ లేదంటే అర్థం 1z² అని అర్థం అన్నమాట, 1z² కనుక దీని యొక్క న్యూమరికల్ కోఫిషియెంట్ 1 అన్నమాట. నెక్స్ట్ టర్మ్స్ ఆర్ 3 ఒకటి -pq ఒకటి qr ఒకటి -rp ఒకటి. న్యూమరికల్ కోఫిషియెంట్స్, న్యూమరికల్ కోఫిషియెంట్. సో 3 అనేది టర్మ్ కనుక న్యూమరికల్ కోఫిషియెంట్ అవుద్ది 3 అవుద్ది. -pq అంటే దీని అర్థం ఏంటంటే -1 × pq కనుక న్యూమరికల్ కోఫిషియెంట్ ఏమవుద్ది? -1 అవుతుంది. క్యూఆర్ పక్కన ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, 1 QR కనుక న్యూమరికల్ కోఫిషియెంట్ ఏమవుద్ది? 1 అవుద్ది. ఇక్కడ కూడా ఏంటంటే -1 × rp కనుక ఇక్కడ కూడా న్యూమరికల్ కోఫిషియెంట్ ఏమవుద్ది? -1 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్. సో టర్మ్స్ ఆర్, ఇదొక టర్మ్ అంటే దీని రాయొచ్చు x/2 × x రాయొచ్చు, దీని రాయొచ్చు 1/2 × y రాయొచ్చు,
దీన్ని రాయొచ్చు -1 ఇంటూ xy రాయొచ్చు. దీని న్యూమరికల్ కోఎఫిషియెంట్స్. న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ ఆర్ x పక్కన ఎంత ఉంది 1/2 ఉంది కనుక 1/2 అనేది దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియెంట్. y పక్కన ఎంత ఉంది 1/2 ఉంది అంటే దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియెంట్ 1/2. xy పక్కన ఉంది -1 ఉంది కనుక దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియెంట్ -1. ఇక లాస్ట్ terms are 0.3a minus 0.6 ab 0.5b. దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఏమవుతాయి? ఏ పక్కన ఎంత ఉంది 0.3 ఉంది కనుక దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియెంట్ 0.3. ఏబి యొక్క మనకి న్యూమరికల్ కోఎఫిషియెంట్ ఎంత -0.6. బి యొక్క న్యూమరికల్ కోఎఫిషియెంట్ ఎంత 0.5. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లోని మనం టర్మ్స్ ని ఐడెంటిఫై చేసాం, అదేవిధంగా న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ ని ఐడెంటిఫై చేసాం. అలా కాకుండా వాడు పర్టికులర్ గా ఒక టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ అడిగాడు అనుకోండి, మనం దాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టర్మ్ లోని 5xy యొక్క కోఎఫిషియెంట్ z² అవుతుంది, yz² యొక్క కోఎఫిషియెంట్ 5x అవుతుంది. అంటే ఈ 4 టర్మ్స్ లో వాడు ఏవైనా 2 కానీ 3 కానీ ఇస్తే మిగిలినది దాని యొక్క కోఎఫిషియెంట్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 3 4s are 12. 3 4s are 12. ఇక్కడ 3 అనేది 4 కి కోఎఫిషియెంట్ అవుతుంది, 4 అనేది 3 కి కోఎఫిషియెంట్ అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా అంతే. సో z² కోఎఫిషియెంట్ ఎంత 5xy అంటే z² తప్పించి ఆ టర్మ్ లోని మిగిలింది ఏదైతే ఉందో అదంతా కూడా z² యొక్క కోఎఫిషియెంట్స్ అవుతుందన్నమాట. ఇంకా మీరు ఇది తీసుకుంటే y² యొక్క కోఎఫిషియెంట్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఈ y² తప్పించి మిగిలినదంతా కూడా y² యొక్క కోఎఫిషియెంట్ అవుతుంది. అంటే ఏంటి -4x² z² అనేది y² యొక్క కోఎఫిషియెంట్ అవుతుంది. సో కనుక ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫై ద టర్మ్స్ అండ్ దేర్ కోఎఫిషియెంట్. ఇక్కడ న్యూమరికల్ కోఎఫిషియెంట్ అని ఇవ్వలేదు, దేర్ కోఎఫిషియెంట్ అంటే ఈ సమ్ చాలా పెద్ద సమ్ అవుతుంది కనుక ఏంటంటే మనం న్యూమరికల్ కోఎఫిషియెంట్ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్ లో మీకు సిబిఐ ఎగ్జామ్ లో కానీ సమ్మేటివ్ 2 ఎగ్జామ్ లో కానీ కోఎఫిషియెంట్ అన్నాడంటే అక్కడ క్లియర్ గా ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడు? ఇక్కడ ఉందనుకోండి y యొక్క కోఎఫిషియెంట్ ఎంత అంటే ఈ టర్మ్ లోని y యొక్క కోఎఫిషియెంట్ -x -1 × x -x ఈ విధంగా వాడు మెన్షన్ చేస్తాడు అనమాట. ఇదే టర్మ్ లోని y² యొక్క కోఎఫిషియెంట్ ఎంత? ఈ టర్మ్ లోని 4x² అనేది y² యొక్క కోఎఫిషియెంట్. సో ఈ విధంగా మనం వాడిచ్చే ప్రశ్న బట్టి మన యొక్క ఆన్సర్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ రోమన్కి వెళ్దాం. క్లాసిఫై ద ఫాలోయింగ్ పాలినోమియల్స్. అంటే ఇవన్నీ పాలినోమియల్స్ అన్నమాట. ఇందులో అన్ని కూడా పాలినోమియల్ అంటే డిగ్రీ పాజిటివ్ నెంబర్స్ అన్నమాట. యాజ్ మోనోమియల్స్, బైనోమియల్స్, ట్రైనోమియల్స్ అండ్ విచ్ పాలినోమియల్స్ డు నాట్ ఫిట్ ఇన్ ద 3 కేటగిరీస్. ఇంకొక పాలినోమియల్స్ ఉంటాయి కొన్ని, అవి ఈ 3 కేటగిరీస్ చెందవన్నమాట. అవి కూడా కావాలి. మోనోమియల్ అంటే మీకు ఏం చెప్పాను డెఫినేషన్ లో? ఓన్లీ ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు, 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. సో ఇప్పుడు మోనోమియల్స్ రాద్దాం. సొల్యూషన్ మోనోమియల్స్ ఆర్, చూడండి మనం అండర్లైన్ చేసుకోవాలి 1000. ఫస్ట్ మోనోమియల్ ఏంటి? 1000 ఒక టర్మ్ ఉంది. నెక్స్ట్ PQR. సో ఈ 2 ఉన్నాయి, మోనోమియల్స్ అని 2 ఉన్నాయి. నెక్స్ట్ బైనోమియల్స్ ఆర్ 2 టర్మ్స్ ఉండాలి. చూడండి x + y. సో x + y, 2 టర్మ్స్ ఉండాలి. ఇది కూడా బైనోమియలే. 2y - 3y². నెక్స్ట్ 2 టర్మ్లు ఉండాలి. ఇది కూడా బైనోమియలే. 4z - 15z². నెక్స్ట్ ఇది కూడా బైనోమియలే. p²q + pq². నెక్స్ట్ ఇది కూడా బైనోమియలే. 2p + 2q.
సో ఇవన్నీ బైనామియలే. నెక్స్ట్ ట్రైనామియల్స్. ట్రైనామియల్స్ ఆర్, ఈసారి 3 టైమ్స్ ఉండాలి, ఇది 3 కాదు, ఇది 3 టైమ్స్ కనుక 7 + y + 5x. నెక్స్ట్ ఇది కూడా 3 టైమ్సే, 1 2 3 కనుక 2y - 3y² + 4y³. నెక్స్ట్ 1 2 3 ఇది కూడా 3 టైమ్సే, 5x - 4y + 3xy. ఇంకా సో అంటే మనకి ట్రైనామియల్స్ 3 ఉన్నాయి. ఇంకా అదర్స్ అంటే ద పాలినామియల్స్ డు నాట్ ఫిట్ ఇన్ దిస్ 3 కేటగిరీస్ అంటే మన అదర్స్ అనొచ్చు. అదర్స్ ఆర్ ఇవ్వండి, ఇది x + x² + x³ + x⁴. దీన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. నెక్స్ట్ ఇది ఒకటి, AB + BC + CD + DA. సో మొత్తం అన్ని కూడా మనం క్లాసిఫై చేస్తాం. సో మోనోమియల్స్ 2 వచ్చాయి, బైనామియల్స్ 1 2 3 4 5 వచ్చాయి, ట్రైనామియల్స్ 3 వచ్చాయి, అదర్స్ నుంచి 2 వచ్చాయి. సో ఈ విధంగా మనం ఏది ఇచ్చినా సరే, ఏ పాలినామియల్ ఇచ్చినా సరే అకార్డింగ్ టు టర్మ్స్, అందులోని టర్మ్స్ ప్రకారం ఒక టర్మ్ ఉంటే మోనోమియల్ అని 2 టర్మ్స్ ఉంటాయి, బైనామియల్ అని 3 టర్మ్స్ ఉంటాయి, ట్రైనామియల్ అని ఇంకా 3 కన్నా ఎక్కువ ఉంటే అదర్స్ అని మనం క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ ద ఫాలోయింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ వీ కెన్ సే. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలి. మనం యాడ్ చేయాలి అంటే పాలినామియల్స్ని యాడ్ చేయాలంటే 2 పద్ధతులు ఉంటాయి, రో మెథడ్ అండ్ కాలమ్ మెథడ్. సో రో మెథడ్ మనం రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని యాస్టీజ్గా అలా యాస్టీజ్గా రాసేయండి. సో ఫస్ట్ సొల్యూషన్ AB - BC, దీన్ని యాడ్ చేయండి, ప్లస్ BC - CA ప్లస్ CA - AB. ఏం చేశాను నేను, ఇచ్చిన పాలినామియల్స్ని యాజ్ ఇట్ ఈస్గా నేను యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ టర్మ్స్ని అన్ని కూడా ఒక దగ్గర రాసుకోవాలి. అంటే AB రాశాను కదా, AB ఇంకా ఎక్కడైనా ఉందా ఒకసారి చూసుకుని రాయాలన్నమాట. AB ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. AB ఇంకెక్కడైనా ఉందా, ఉంది, ఇవ్వండి చూసారా. అంటే ఈ పక్కన రాసుకోండి -AB లైక్ టర్మ్స్. ఇంకైనా AB ఉందా, ఇంకా ఎక్కడా లేదు, దీనికి అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రాయాల్సింది BC, -BC కూడా ఉంది కదా, దాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి -BC. నెక్స్ట్ CA, -CA ఉంది కదా, CA. ఏబిలో AB తీస్తే 0, 5లో 5 తీస్తే 0, 7లో 7 తీస్తే 0, 3లో 3 తీస్తే 0, 2లో 2 తీస్తే 0. అదేవిధంగా ఇక్కడ ఏబిలో AB తీస్తే 0 ప్లస్, BCలో BC తీస్తే 0 ప్లస్, CAలో CA తీస్తే 0. సో 0 + 0 + 0 0. అంటే ఈ పాలినామియల్ అన్నిటినీ కూడా మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఏమొచ్చింది, 0. ఇది రో మెథడ్. దిస్ ఇస్ కాల్డ్ రో మెథడ్. అంటే అడ్డంగా మనం యాడ్ చేసాం కనుక రో మెథడ్ అంటారు దీన్ని. మన ఎడిషన్ ఏ విధంగా చేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ కాలమ్ మెథడ్. కాలమ్ మెథడ్ ఏదో చూద్దాం. AB - BC యాడ్ చేయాలి కదా, సో ఎడిషన్ అనమాట. నెక్స్ట్ BC కింద BC రాయండి. సో సింబల్ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నది అన్నమాట. సో ప్లస్ BC - CA. నెక్స్ట్ AB కింద AB రాయండి. సో -AB + CA కింద CA రాయండి. అంటే ఏ లైక్ టర్మ్స్ కింద ఆ లైక్ టర్మ్స్ రాయాలి, ఏ లైక్ టర్మ్స్ కింద మనం ఆ లైక్ టర్మ్స్ రాయాలి. ఓకేనా, మనం ఎడిషన్ చేస్తున్నాం కనుక ప్లస్ సింబల్. సో +AB - AB క్యాన్సిల్ 0 అవుతుంది, ప్లస్ BC - BC క్యాన్సిల్ అవుతుంది 0, ప్లస్ CA - CA క్యాన్సిల్ అవుతుంది 0. సో 0 + 0 + 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే మీరు
రో మెథడ్లో చేసిన ఆన్సర్ 0 వస్తుంది, కాలం మెథడ్లో చేసిన ఆన్సర్ 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ సమ్. ఏం చెప్పిన ముందు ఎడిషన్ రాసేయండి. ఏ మైనస్ బి ప్లస్ ఏబి, బి మైనస్ సి ప్లస్ బిసి, సి మైనస్ ఏ ప్లస్ సిఏ. ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేసేటప్పుడు సింగిల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ మోనోమల్స్ అన్నీ కూడా దగ్గర అయింది. తర్వాత మనకి 2 టైమ్స్ ఉన్నాయో దగ్గర అయింది. అంటే ఏ ఉంది అండర్లైన్ చేసేయండి, మైనస్ ఏ కూడా ఉంది కదా, దాని పక్కనే మైనస్ ఏ రాయండి. ఏం చెప్పాను నీకు, లైక్ టర్మ్స్ అన్నీ దగ్గర రాయండి. నెక్స్ట్ లైక్ టర్మ్స్ దగ్గర రాయండి, నెక్స్ట్ లైక్ టర్మ్స్ అన్నో దగ్గర, నెక్స్ట్ లైక్ టర్మ్స్ అన్నో దగ్గర అలా రాయండి. నెక్స్ట్ బి ప్లస్ బి రాద్దాం, బి మైనస్ బి రాద్దాం, నెక్స్ట్ ప్లస్ సి రాద్దాం, నెక్స్ట్ మైనస్ సి రాద్దాం. సో సింగిల్ అయిపోయింది. ఇప్పుడు రెండేసి ఉన్నో చూద్దాం. ఏబి మైనస్ ఏబి ఉందా, లేదు. నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిఏ. చూడండి అండర్లైన్ చేసిన అయిపోయి కదా, ఇంకెక్కడైనా మనం అండర్లైన్ చేయకపోతే మనం మిస్ అయినట్లు లెక్కమాట. సో అన్నీ చేసాం. ఏ మైనస్ ఏ అంతా 0, బి మైనస్ బి అంతా 0, సి మైనస్ సి అంతా 0, ప్లస్ ఏమొచ్చింది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా స్లోగా చెప్తున్నాను, చాలా వివరంగా చెప్తున్నాను. సో అందరికీ అర్థమైతే మటుకు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కాలం మెథడ్. ఏ మైనస్ బి ప్లస్ ఏబి, దేని కింద అదే రాయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా ప్లస్ బి మైనస్ సి ప్లస్ బిసి, నెక్స్ట్ మైనస్ సి అంటే ప్లస్ సి కదా, ఇక్కడ ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ సిఏ. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏం మిగిలింది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మిగిలింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీరు రో వైజ్గా యాడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, కాలం వైజ్గా యాడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రోమన్కి వెళ్దాం. ఇందులోని థర్డ్ రోమన్లోని థర్డ్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ రోమన్లోని థర్డ్ వన్. ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, వీటిని యాడ్ చేద్దాం. లెట్ us see. ఫస్ట్ ఏం చెప్పాను మీకు, లైక్ టర్మ్స్ ను దగ్గర రాసుకోవాలి రో మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేదైతే ఇచ్చాడో అవి యాస్టీజ్గా మనం రాసేద్దాం. ఇక్కడ కామా ఇచ్చాడు, మనం ప్లస్ రాసేద్దాం. ప్లస్ 5 ప్లస్ 7 PQ ప్లస్ మైనస్ 3 P² Q². గుర్తుపెట్టుకోండి, నెంబర్ అంటే కాన్స్టెంట్ ఎప్పుడు కూడా లాస్ట్లో రాయాలి. కనుక ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది రో మెథడ్లోని 2P² Q². సో దీనికి అండర్లైన్ చేసుకోండి, పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు P² Q² ఇంకెక్కడైనా ఉందా, ఉంది. సో ఇది ఇక్కడ రాయండి, మైనస్ 3P² Q². దీనికి అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ మైనస్ 3PQ, దీనికి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ప్లస్ 7PQ, దీనికి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ 4 ప్లస్ 5, 4 ప్లస్ 5. ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్. 2P² Q²లో మైనస్ 3P² Q² తీస్తే ఎంత? చాలా కష్టంగా ఉంది కదా, సింపుల్గా చెప్తాను చూడండి. P² Q² అనే ఒక టర్మ్ అనేది నేను డైరీ మిల్క్ అనుకున్నాను. ఏంటి డైరీ మిల్క్? 2 డైరీ మిల్క్లు, 3 డైరీ మిల్క్లు. నా దగ్గర 2 డైరీ మిల్క్లు ఉన్నాయి. మైనస్ అంటే నేను ఇంకో వేరే వాళ్ళకి అప్పు ఇవ్వాలి, అప్పు ఉన్నాను, 3 ఇవ్వాలి వేరే వాళ్ళకి. నా దగ్గర ఉన్న 2 డైరీ మిల్క్, నేను 3 ఇవ్వాలి. నా దగ్గర ఉన్న 2 ఇస్తాను. ఇంకా ఎన్ని ఇవ్వాలి వాళ్ళకి? 1 డైరీ మిల్క్ ఇవ్వాలి. 1 డైరీ మిల్క్ ఇవ్వాలంటే మైనస్ అంటే ఏంటి? డైరీ మిల్క్ అంటే ఏమనుకున్నాం? P² Q². కనుక ఇవ్వాలి కనుక మైనస్. సో మైనస్ P² Q². ఇక్కడ కూడా అంతే, PQ అనేది 5 స్టార్ అనుకున్నాం. సో నా 3 5 స్టార్లు ఇవ్వాలి, నా దగ్గర 7 5 స్టార్లు ఉన్నాయి.
మైనస్ అంటే ఏంటి ఇవ్వాలి. సో 3 5 స్టార్లు ఇవ్వాలి. నా దగ్గర 7 5 స్టార్లు ఉన్నాయి. 7 5 స్టార్లు 3 5 స్టార్లు ఇస్తాను. ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి 5 స్టార్లు? 4 5 స్టార్లు ఉంటాయి. సో కనుక ప్లస్ 4 5 స్టార్. 5 స్టార్ అనేది పీక్ అనుకో. నెక్స్ట్ ఇవి డబ్బులు అన్నమాట. 4 రూపాయలు 5 రూపాయలు మొత్తం నా దగ్గర 9 రూపాయలు ఉన్నాయి కనుక ప్లస్ 9. సో దిస్ ఈజ్ రో మెథడ్. కోలం మెథడ్ కూడా చేద్దాం. కోలం మెథడ్ చాలా ఈజీగా వస్తుంది. ఇది ముందు ఏదైతే ఇచ్చాడో యాస్టీస్గా రాసాను. 2p² q² మైనస్ 3pq ప్లస్ 4 దేని కింద నా దాన్ని రాయండి. సో ఇక్కడ మైనస్ 3p² q² ప్లస్ 7pq ప్లస్ 5 అంటే లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాయాలి. ఇప్పుడు ఎడిషన్ చేస్తాం, మనం యాడ్ చేస్తాం కనుక 2లో 3 తీస్తే -1 కనుక -1 అన్న మైనస్ అన్న ఒకటే. మైనస్ p² q². 7లో 3 తీస్తే 4. సో 4pq 5 ప్లస్ 4 9. మీరు రో మెథడ్లో చేసిన మీకు అదే ఆన్సర్ వస్తుంది. కోలం మెథడ్లో చేసిన మీకు అదే ఆన్సర్ వస్తుంది. మనకి ఏది కన్వీనియంట్ అంటే ఆ మెథడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th సొల్యూషన్. ముందు యాస్టీస్గా రాసింది. L² ప్లస్ M² ప్లస్ M² ప్లస్ N² ప్లస్ N² ప్లస్ L² ప్లస్ 2LM ప్లస్ 2MN ప్లస్ 2NL. ఏం చెప్పాను? ఇచ్చిన పాలినామియల్స్ని లేదా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని కామర్స్ తీసి ప్లస్లు పెట్టాను. ఎందుకంటే మనం చేస్తుంది ఎడిషన్ కనుక ఎడిషన్ చేయాలి కనుక అన్నిటినీ కూడా ప్లస్లు పెట్టాలి. ఓకే పెట్టారు. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఉన్నాయండి. సో L² ఇంకొక L ఉంది కనుక ప్లస్ L². L కింద అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ప్లస్ M² ప్లస్ M² ప్లస్ N² ప్లస్ N². ఇంకా మిగతా లైక్ టర్మ్స్ లేవు కనుక LM ప్లస్ 2MN ప్లస్ 2NL. సో L² ప్లస్ L² ఏమవుద్ది? 2L² అవుతుంది. M² ప్లస్ M² ఏమవుద్ది? 2M² అవుతుంది. N² ప్లస్ N² ఏమవుతుంది? 2N² అవుతుంది. ప్లస్ 2LMN ప్లస్ 2MN ప్లస్ 2NL. ఇది ఆన్సర్. దీన్ని మనం రో వైజ్గా చేసాం కనుక ఈ విధంగా వచ్చింది. కాలం వైజ్గా కూడా చేయొచ్చు. కాలం వైజ్గా ఎలాగ చేయాలో చూద్దాం. మనకి చూడండి 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయి కనుక 6 జీరోస్ పెట్టుకుందాం. సో L² ప్లస్ M² ప్లస్ ఏమీ లేదు కనుక 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0. సో ఇప్పుడు 6 టర్మ్స్ వచ్చాయి కదా అంటే ఇప్పుడు ఈజీగా అవుతుంది అన్నమాట సమ్స్ చేయడానికి. నెక్స్ట్ M² ప్లస్ N². సో ఇక్కడ M² రాయండి ప్లస్ N² ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ N² ప్లస్ 0 L. సో L అంటే ఇక్కడ రాయాలి కదా. సో కనుక L² ప్లస్ 0 ప్లస్ N² ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ ఇవి రాయండి ప్లస్ 2LMN ప్లస్ 2MN ప్లస్ 2NL. ఇవన్నిటిని యాడ్ చేసేయండి. సో 2L² ప్లస్ 2M² ప్లస్ 2N² ప్లస్ 2LMN ప్లస్ 2MN ప్లస్ 2NL. సో ఈ విధంగా మనం సమ్స్ని ఈజీగా రాయొచ్చు. సో కాలం వైజ్గా రాయాలనుకుంటే ఈ విధంగా రాయండి. రో వైజ్గా రాయాలంటే రాయండి. కాలం వైజ్గా అయితే ఈ విధంగా రాయండి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో అంటే తీసివేత. ఒక పాలినామియల్ నుండి ఇంకో పాలినామియల్ తీయడం. ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుండి ఇంకొక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీయడం. వాడు స్పెసిఫై చేస్తాడు దేని నుండి తీయాలి అని. మనం దాని నుండి మాత్రమే తీయాలి. లెట్ us do. ఈ పాలినామియల్ నుండి ఈ పాలినామియల్ తీయాలి. క్లియర్గా అన్నట్టు చూడండి. సబ్ట్రాక్ట్ దిస్ పాలినామియల్ ఫ్రమ్ దిస్ పాలినామియల్. కనుక ఏదైతే ఫ్రమ్ అన్నాడో దాని నుండి తీయాలి కనుక ఫస్ట్ ఇది రాయాలి. ఫస్ట్ రో మెథడ్ చెప్తాను. 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3. ఈ పాలినామియల్ నుండి
మైనస్ ఈ పాలినామియల్ తీయాలి 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12. సో ఇప్పుడు వాడు ఏదైతే అడిగాడో ఆ విధంగా రాసాం. సబ్ట్రాక్ట్ దిస్ పాలినామియల్ ఫ్రమ్ దిస్ పాలినామియల్ అంటే దిస్ పాలినామియల్ మైనస్ దిస్ పాలినామియల్. సో దిస్ పాలినామియల్ మైనస్ దిస్ పాలినామియల్. ఓకే, ఇప్పుడు మనం బ్రాకెట్స్ని ఓపెన్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తే దాని ముందున ప్లస్ సింబల్ ఉంటే ఆ పాలినామియల్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. మైనస్ సింబల్ ఉంటే ప్రతి పాలినామియల్ యొక్క ఆపోజిట్ సింబల్ వస్తుంది. లేటెస్ట్ 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3 మైనస్ బ్రాకెట్ అంటే ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7ab మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3b మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12. ప్లస్ ఉంటే మనం యాస్టీజ్గా రాస్తాం. మైనస్ ఉంది కనుక ప్రతి టర్మ్ యొక్క సైన్ మారింది. చూడండి, ప్లస్ ఏ 4a కాస్త మైనస్ అయింది, మైనస్ 7ab కదా ప్లస్ అయిపోయింది, ప్లస్ 3b కనుక మైనస్ 3b అయింది, ప్లస్ 12 కనుక మైనస్ 12 అయింది. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఆల్రెడీ మనం ఎడిషన్ చేసాం కదా, అలా ఎడిషన్ చేస్తే సరిపోద్ది. ఆల్రెడీ మనం ఎడిషన్ చేసాం కదా, ఆ ఎడిషన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, లైక్ టర్మ్స్ అనే దగ్గర రాసుకోవాలి. 12a అండర్లైన్ చేసుకోండి. ఇంకా ఎక్కడైనా ఉందా? ఏ ఇక్కడ ఉంది. సో మైనస్ 4a. నెక్స్ట్ ఇప్పుడు బి రాద్దాం. 5b. ఇంకెక్కడైనా ఉందా బి? ఎస్, ఇక్కడ ఉంది. సో మైనస్ 3b. నెక్స్ట్ మైనస్ 9ab ప్లస్ 7ab. నెక్స్ట్ నెంబర్స్ మైనస్ 3 మైనస్ 12. ఇప్పుడు ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్ మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఒక పెన్సిల్తోని ఆ రెండు టర్మ్స్ కిందన అండర్లైన్ చేసుకోండి. అంటే ఆ రెండు చేసుకోవాలని అర్థం. 12aలో 4a తీస్తే 8a, 5bలో 3b తీస్తే 2b. ఇక చూడండి, మైనస్ 9abకి ప్లస్ 7ab యాడ్ చేస్తే మైనస్ 2ab, మైనస్ 2ab, మైనస్ 3 మైనస్ 12 మైనస్ 15. ఇది రో మెథడ్. ఏంటిది? రో మెథడ్. దీనికి కాలమ్ మెథడ్ కూడా చేయొచ్చు. కాలమ్ మెథడ్ ఇక్కడ చేస్తాను చూడండి. 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12. దీని నుండి మనకి తీయాలి. దేని నుండి? ఇక్కడ నుండి తీయాలి. సో 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3. చాలా ఈజీ అండి. రో మెథడ్తో పోలిస్తే కాలమ్ మెథడ్ చాలా చాలా ఈజీ. సో సబ్ట్రాక్షన్ ఎప్పుడు కూడా కాలమ్ మెథడ్నే మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే కాలమ్ మెథడ్లో చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్. ఇన్ని టర్మ్స్ రాసుకోవాల్సిన లేదు. ఓకేనా? లెటస్ మనం రో మెథడ్లో చేసినప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా యాడ్ చేస్తాం. కానీ కాలమ్ మెథడ్లో చేసినప్పుడు ఏంటంటే ప్రతి గుర్తు యొక్క ప్రతి టర్మ్ యొక్క గుర్తు మార్చాలి. ఎందుకు సార్ మార్చాలి? మాకు ఏంటి సార్ అవసరం అంటే సింపుల్ చెప్తాను చూడండి. మనం చిన్నప్పుడు 5 నుండి 4 సబ్ట్రాక్షన్ చేయండి రా అన్నారు అనుకోండి. అప్పుడు ఏం రాస్తాం? మనం 5 రాస్తాము, 4 రాస్తాం. 5 నుండి 4 సబ్ట్రాక్షన్ చేయండి అన్నారు. 5 రాస్తాము, 4 రాస్తాము. ఇక్కడ మనకి అర్థం చేసుకోవడం కోసం ఏం పెడతాము? మైనస్ గుర్తు పెడతాం. అప్పుడు 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తాం కదా. మరి వాడు ఇదంతా 5 అనుకోండి, ఇదంతా 4 అనుకోండి. మనం ఇప్పుడు ఇక్కడ మైనస్ అనే గుర్తు పెట్టిపోతే 5 + 4 9 రాసేస్తాం. అంటే ఎడిషన్ చేసేస్తాం. కనుక ఖచ్చితంగా గుర్తులు మార్చాలి. ఓకేనా? ఎలా మార్చాలి సార్? ఇది ప్లస్ 4a కనుక ఏమవుద్ది? మైనస్ 4a అవుతుంది. ఇది మైనస్ 7ab కనుక ప్లస్ 7ab అవుతుంది. ఇది ప్లస్ 3a కనుక మైనస్ 3a అవుతుంది.
ఇది +12 కనుక -12 అవుతుంది. అంటే ఇప్పుడు మనం యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏం చేయాలంటే 12A నుండి 4A తీయాలి. 12A నుండి 4A తీస్తే 8A. సార్ మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు సార్ అంటే సింపుల్. 12 డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి. ఏ అంటే ఏదైనా ఒక ఫారెన్ చాక్లెట్ అనుకుందాం. సో 12 ఫారెన్ చాక్లెట్స్ ఉన్నాయి, 4 చాక్లెట్స్ నేను ఇచ్చేయలే, మైనస్ అండి ఇచ్చేయలే. సో ఇస్తాను వేరే వాళ్ళకి, మా ఫ్రెండ్కి ఇవ్వాలి, ఇస్తాను. ఇంకా నేను నా దగ్గర 8 ఫారెన్ చాక్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ -9AB అంటే నేను ఏబి అంటే ఒక కిట్ క్యాట్ చాక్లెట్స్ అనుకున్నాను. కిట్ క్యాట్ చాక్లెట్స్ 9 మా ఫ్రెండ్కి ఇవ్వాలి, వాడి దగ్గర తీసుకున్నాను, తినేసాను. +7AB నా దగ్గర 7 ఉన్నాయి. వాడు చూసాడు, ఒరే నీ దగ్గర 7 ఉన్నాయి, నువ్వు నాకు 9 ఇవ్వాలి, ఇచ్చేస్తావు ఇవ్వ అన్నాడు. ఏం చేస్తా మరి, వాడు చూస్తాడు కదా, ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నేను వాడికి ఇంకా ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఇంకెన్ని ఇవ్వాలి? 2 ఇవ్వాలి, 2 ఇవ్వాలి. కనుక అది ఇవ్వాలి కనుక మనవి కావు కనుక మైనస్ పెట్టాలి, -2AB. నెక్స్ట్ 5B 5 డైరీ మిల్క్స్ ఉన్నాయి నా దగ్గర. -3A +3A కాదు -3A, ఇది ఇంపార్టెంట్. -3A అంటే 5 డైరీ మిల్క్లో 3 డైరీ మిల్క్లు నేను ఇచ్చేయాలి మా ఫ్రెండ్కి, ఇస్తాను. ఇంకా నా దగ్గర ఏముంటాయి? 2 డైరీ మిల్క్లు ఉంటాయి. బి ఇది. నెక్స్ట్ నాకు 3 రూపాయలు అప్పు ఉంది ఒక దగ్గర, 12 రూపాయలు అప్పు ఉంది ఇంకో దగ్గర. మొత్తం నా దగ్గర అప్పు ఎంత ఉంది? 15 రూపాయలు. -15. చూడండి 8A -2AB -2AB +2B +2B -15 సో అదే ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి, మనం ఇది రాసుకున్నాం, ఈ స్టెప్ రాసుకున్నాం, ఈ స్టెప్ రాసుకున్నా ఫైనల్ ఆన్సర్ వచ్చింది. కానీ కాలం వైజ్గా చేస్తే చాలా ఈజీగా వచ్చింది కదా. కనుక సబ్ట్రాక్షన్ ఎప్పుడు కూడా కాలం వైజ్గా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ వన్కి సబ్ట్రాక్షన్ కాలం వైజ్గా చేద్దాం. 5xy -2yz -2zx +10xyz. ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ నుండి దీన్ని తీయాలి. 3xy +5yz -7zx. ఇక్కడ ఏమీ లేదు కనుక 0 రాసుకుందాం. గ్యాప్ ఉంచాలి. మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే మనం గుర్తులు మార్చుతాం. సో ద సెకండ్ టర్మ్ షుడ్ బి చేంజ్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇన్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి చేంజ్డ్. సో సబ్ట్రాక్షన్ చేస్తాం కనుక 3xy ఏమవుద్ది? -3x అవుద్ది. 5yz ఏమవుద్ది? -5yz అవుద్ది. ఇది -7zx ఏమవుద్ది? ప్లస్ అయిపోతుంది. ఇది మైనస్. ఓకే, 5xyలో నుండి 3xy తీస్తే నాకు 2xy వస్తుంది. లేదా కన్ఫ్యూజనా? ఓకే, డైరీ మిల్క్ 5 స్టార్ గుర్తుపెట్టుకోండి. 5 డైరీ మిల్క్స్లో నుండి మైనస్ అంటే తీసిలా 3 డైరీ మిల్క్స్ తీసేయండి. 5 డైరీ మిల్క్లో 3 డైరీ మిల్క్స్ తీస్తే ఇంకా అందులో ఏముంటాయి? 2 డైరీ మిల్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 5 స్టార్. వైజెడ్ అంటే ఏంటి? 5 స్టార్. నేను ఒక ఫ్రెండ్కి 2 5 స్టార్లు ఇవ్వాలి, ఇంకొక ఫ్రెండ్కి 5 5 స్టార్లు ఇవ్వాలి. తినేసాను, నాకు ఇష్టం, చాక్లెట్స్ అంటే ఇష్టం కనుక వాడి దగ్గర 2 ఉంటాయి, నీకు తలసిన తినేసాను 2. వీడి దగ్గర 5 ఉంటాయి, వీడి దగ్గర కూడా 5 తినేసాను. ఇప్పుడు నేను ఎప్పుడో రోజు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలి? వీడికి 2, ఆడికి 5, మొత్తం 5 + 2 7 ఇవ్వాలి. మొత్తం ఎన్ని ఇవ్వాలి? 7 ఇవ్వాలి కనుక మైనస్, మన దగ్గర ఉంటే ప్లస్, మన దగ్గర లేవు కనుక మైనస్. సో 7yz. నెక్స్ట్ 5 స్టార్ డైరీ మిల్క్ 5 స్టార్. కిట్ క్యాట్ నేను 2 కిట్ క్యాట్లు ఇవ్వాలి, కానీ నా దగ్గర ప్లస్ కిందది ఇంపార్టెంట్ అనమాట. +7zx నా దగ్గర 7 కిట్ క్యాట్స్ ఉన్నాయి. ఆడికి 2 ఇవ్వాలి. ఇంకెందుకు ఆడు తినేస్తాను, ఇస్తాను ఆడికి 2. ఇంకా నా దగ్గర ఏమి ఉంటాయి? 5 ఉంటాయి కనుక +5zx. ఇంకా 10xyz ఇక్కడ ఏమీ లేదు కనుక అదే రాసేస్తాం, 10xyz. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇది రో కూడా చేసుకోవచ్చండి. రోలో చేసుకుంటే నాకు ప్లేస్ లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కనుక చేయండి. లేదంటే నెక్స్ట్ వచ్చే ఇంకా 2 సమ్స్ ఉంటే ఆ 2 సమ్స్లో రో కూడా చెప్తాను. సో నెక్స్ట్ మనం 4th రోమన్లో ఇంకా ఇంకొక సమ్ ఉంది, ఆ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్లోని లాస్ట్ ప్రాబ్లం. సబ్ట్రాక్ట్ దిస్ పాలినామియల్ ఫ్రమ్ దిస్ పాలినామియల్. అంటే ఈ పాలినామియల్ మనం ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా? ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ సింగిల్ నెంబర్స్ రాద్దాం. p. సో -3p
నెక్స్ట్ సింగిల్ టైం ఇంకేముందా ఉంది -11q. నెక్స్ట్ 2 టైమ్స్ నెక్స్ట్ +5pq. నెక్స్ట్ -2pq². నెక్స్ట్ +5p²q. నెక్స్ట్ +18. ఈ పాలినామియల్ నుండి ఇప్పుడు మనం దీన్ని తీయాలి. సో దీన్ని తీయాలంటే సో లైక్ టైమ్స్ కిందన లైక్ టైమ్స్ రాయండి. 3p కిందన 8p రాయండి. నెక్స్ట్ q కిందన q రాయండి. నెక్స్ట్ pq కిందన pq రాయండి. నెక్స్ట్ pq² కిందన pq² రాయండి. నెక్స్ట్ p²q కిందన p²q రాయండి. నెంబర్ కిందన నెంబర్ రాయండి. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కనుక ఈ క్వశ్చన్ని నేను బాక్స్ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఏం చెప్పాను, సెకండ్ ఎక్స్ప్రెషన్ కిందనే ఖాళీ వదలండి. ఎందుకంటే మనం గుర్తులు మార్చాలి, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు గుర్తులు మార్చాలి. సో -8p కనుక ఇదేమవుతుంది +8p అవుతుంది. ఇది ప్లస్ కనుక ఇది మైనస్ అవుతుంది. ఇది మైనస్ కనుక ఇది ప్లస్ అవుతుంది. ఇది మైనస్ అవుతుంది. ఇది మైనస్ అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రాయండి. ఇప్పుడు 8pలో 3p తీస్తే ఎందుకంటే ప్లస్, సో 8p +8pలో 3p తీస్తే 5p. -11q -7q అంటే -18q +5pq +3pq టోటల్ 8pq. -2p² -5p² టోటల్ -7p². 4p²q నుండి 5p²q నుండి 4p²q తీస్తే 1pq² ఉంటుంది. 1p²q ఉంటుంది. 18 + 10 టోటల్ 28. సో దిస్ ఈస్ ద ఆన్సర్. కాలం వైజ్గా చేస్తే చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఇదే రో వైజ్గా చేస్తే చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ఇదే ఆన్సర్ వస్తుంది. బట్ నేను డిఫికల్ట్గా చేస్తానన్న వాళ్ళ కోసం ఇప్పుడు రో వైజ్గా కూడా చేద్దాం. రో వైజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇది కదా ఫస్ట్ రాయాలి. రో మెథడ్. -18 -3p -11q +5pq -2pq² +5p²q. దీనికి బ్రాకెట్ పెట్టండి. దీని నుండి మనం ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. -4p²q -3pq +5pq² -8p +7q -10. ఇప్పుడు మనం బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ దానికి ప్లస్ ఉంది కనుక ముందున యాస్టీస్గా అలాగే వస్తుంది. 18 -3p -11q +5pq -2pq² +5p²q. ఇప్పుడు మనకి సెకండ్ దానికి ముందు మైనస్ ఉంది కనుక ప్రతి టర్మ్ యొక్క గుర్తు మార్చేసి రాసినా పర్లేదు. లేదంటే మీకు ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకున్న ++, -+, ++, -+, ++, ఆ గుర్తులు రాసినా పర్లేదు. -+4p²q -+3pq -+5pq² -+8p -+7q -+10. ఇలా చేసిన వల్ల లేదు సార్ నాకు ఇంకా ఈజీ కావాలంటే ఇందులో ఉన్న ప్రతి టర్మ్ యొక్క గుర్తు మార్చేసి రాయండి. అక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టి రాసేయండి, అక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టి రాసేయండి. చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కనుక మైనస్, మైనస్ ఉంది కనుక ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ కనుక మైనస్ వచ్చింది, మైనస్ కనుక ప్లస్ వచ్చింది, ప్లస్ కనుక మైనస్ వచ్చింది, మైనస్ కనుక ప్లస్ వచ్చింది. ఎలాగైనా పర్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఓకే. ఇప్పుడు మనం లైక్ టర్మ్స్ని ఒక దగ్గర రాయాలి. అంటే ఒకే లక్షణాలు ఉన్న వ్యక్తులు ఒకే దగ్గర ఉంటారు.
ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ అయ్యాడంటే మనలో ఏదో ఒక క్వాలిటీ వాడిలో ఉండి మనలో ఉన్న ఒక క్వాలిటీ వాడికి నచ్చింది కనుక మన దగ్గరికి వచ్చారు. సో కనుక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్రూపులుగా రాయాలి. సో ఒక గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ ఒక బాగా చదివాలి, ఇక్కడ ఇంకొంచెం బాగా చదవాలి, ఇంకొంచెం బాగా చదవాలి, అలాగా గ్రూప్ వైజ్గా రాయాలన్నమాట. లైక్ టర్మ్స్ రాయాలన్నమాట. సో కనుక ఫస్ట్ సింగిల్ టర్మ్స్ అండర్లైన్ చేసుకోండి. -3p, ఇంకా 3p ఎక్కడ ఉంది, p 8p ఇక్కడ రాయండి, ప్లస్ 8p. నెక్స్ట్ q -11q, ఇంకా q ఎక్కడ ఉంది, -7q. నెక్స్ట్ pq టర్మ్స్ ప్లస్ 5pq, ఇంకా ఎక్కడ ఉంది pq, ప్లస్ 3pq. నెక్స్ట్ pq స్క్వేర్ -2pq స్క్వేర్. ఇప్పుడు pq స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో -5pq స్క్వేర్. ఇప్పుడు p స్క్వేర్ q ప్లస్ 5p స్క్వేర్ q, ఇంకా ఎక్కడ ఉంది p స్క్వేర్ q, ఇక్కడ ఉంది, -4p స్క్వేర్ q. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ 18 ఒకటి ఉంది, 10 ఒకటి ఉంది. చూడండి అన్నిటికీ నేను అండర్లైన్ చేశాను. అంటే నేను యూజ్ చేసిన దానికి అండర్లైన్ చేసుకున్నాను పెన్సిల్తో, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాను. సో నేను యూజ్ చేస్తానో లేదో నాకు తెలియదు. అదే నేను యూజ్ చేసిన తర్వాత దానికి అండర్లైన్ చేసాను అనుకోండి, మళ్ళీ దాన్ని చూడవస్తుంది. ఇప్పుడు మనకి ఈ రెండు లైక్ టర్మ్స్, 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 లైక్ టర్మ్స్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేయడం మనకు వచ్చి కదా, చేద్దాం. 8pలో 3p తీస్తే 5p, -11 -7 -18q, 5 + 3 + 8pq, -2p స్క్వేర్ -5p స్క్వేర్ అంటే -7p స్క్వేర్, 7pq స్క్వేర్. నెక్స్ట్ 5p స్క్వేర్ q లో 4p స్క్వేర్ q తీస్తే 1, సో 1p స్క్వేర్ q, 18 + 10 28. చూడండి ఇక్కడ వాడు ఇచ్చింది యాస్టీజ్గా రాసి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాం. ఇక్కడ చూడండి 1 2 3 స్టెప్స్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వచ్చింది. సేమ్ ఆన్సర్ 5p -18q -18q, 8pq 8pq, -7pq స్క్వేర్ -7pq స్క్వేర్, 1p స్క్వేర్ q 1p స్క్వేర్ q, 28 28. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు రో వైజ్గా చేసినా కాలం వైజ్గా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. అయితే సబ్ట్రాక్షన్ ఎప్పుడు కూడా మనం కాలం వైజ్గా చేయాలి, ఎడిషన్ ఎప్పుడు కూడా రో వైజ్గా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఈజీ మెథడ్, ఏ మెథడ్ చేసినా ప్రాబ్లం లేదు, ఏ మెథడ్ చేసినా మార్క్స్ వస్తాయి. బట్ ఏంటంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కాలం వైజ్గా చేసుకుంటే చాలా చాలా ఈజీగా వస్తుంది. ఎడిషన్ కూడా రో వైజ్గా చేసుకుంటే ఈజీగా వస్తుంది. బట్ ఏంటంటే కాలం వైజ్గా నేను చేస్తానన్నా కాలం వైజ్గా కూడా చేయండి. సో అంటే కాలం వైజ్ అనేది ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా దిస్ బెస్ట్ మెథడ్. రో అనేది మీరు ఏంటంటే లైక్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకుని చేయాలన్నమాట. కనుక మీరు రో అయినా కాలం అయినా సరే మీరు చేయాల్సింది ఏంటంటే ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా సరే మీరు కాలం మెథడ్నే చూజ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నా నెక్స్ట్ సమ్స్ అన్ని కూడా నేను కాలం వైజ్గా చేస్తాను. రో మీకు అర్థమైంది కనుక మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మీకు ఆల్జీబ్రాలోని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లోని 9.1 ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అర్థమైనట్లయితే ఎస్ సార్, ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్, సూపర్ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ సార్, సో సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, వండర్ సార్, వండర్ఫుల్ సార్, ఇలాంటి మంచి మంచి కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేసినట్లయితే మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇంకా నేను ఈ సెమిస్టర్ 2 అన్ని కూడా మీకు బోర్డు మీద మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. కనుక మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.